నమస్కారం ఏ వెంకటేశ్వరరావు. నమస్కారం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికైనా, జగన్‌కైనా వాళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకుందండి. దాన్ని మనమేం తీసేయలేం. ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి కొంత ఓటు బ్యాంకు, కొంతమంది అభిమానులు, ఇక బ్లంట్‌గా అభిమానించేవాళ్ళు ఉంటారు. ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, ఇప్పుడు అంత వాళ్ళ చరిస్మా ముందు థర్డ్ ఫోర్స్ రావడానికి ఛాన్స్ ఉందా? ఎందుకంటే నిన్న తమిళనాడులో 35% విజయ్‌కొచ్చినాయి. హ్మ్. 1,70,00,000 అతనికి ఓట్లు పోలైనయి. హ్మ్. తర్వాత డీఎంకేకి 1,10,00,000 పోలైనయి. 34%, 33. హ్మ్. తర్వాత ఏఐడీఎంకేకి కూడా 1,00,00,000 ఓట్లు పోలైనయి. హ్మ్. వీళ్ళిద్దరే కలిపితే 2,10,00,000 ఓట్లు అపోజిషన్‌కొచ్చినాయి. అంటే ఏది నాన్ విజయ్ పార్టీలకొచ్చినాయి. హ్మ్. ఈ ఇంతొచ్చినా గూడా ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేసే పరిస్థితి లేని విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. రైట్. ఇదే పరిస్థితి మనకి వస్తే మీరేం జేస్తారు? అసలు ఇప్పుడున్న పరిస్థితి గురించి మాట్లాడదాం. మనకెందుకు హైపోథెటికల్‌గా ఊహాజనితంగా మాట్లాడుకోవడం ఎందుకు? మనకి ఇటువంటి పరిస్థితి వస్తదని ఊహించడం ఇవన్నీ అనవసరం. ఇప్పుడున్న పరిస్థితి గురించి మాట్లాడదాం. మీరు ఇంకోటన్నారు స్పేస్ ఉండదు అని. హ్మ్. కమ్యూనిస్టులు అత్యంత శక్తివంతంగా ఉన్న రోజుల్లోనే వెస్ట్ బెంగాల్‌లో కాంగ్రెస్ ముఖ్య అపోజిషన్‌గా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీ పెట్టింది మమతా బెనర్జీ. అవును. ఆ రోజున స్పేస్ ఉండి పెట్టిందా? తనదంటూ తన స్పేస్ క్రియేట్ చేసుకుంది. సో, చరిత్రలో చాలా సార్లు జరిగినాయి. ఈ స్పేస్ లేదనుకోవడం, స్పేస్ ఉందని ప్రూవ్ చేయడం చాలా సార్లు జరిగినాయి. మనం మర్చిపోతుంటాం. హ్మ్. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే స్టేటస్ కో మీద వెళ్ళిపోదాం. ఎట్లున్నదో అట్లా నడుస్తూ పోదాం అనే జడత్వం ఉంటుంది. అంటే స్పేస్ ఉందనుకుని పార్టీలు పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరుగుముఖం పట్టాల్సొచ్చింది. చాలా ఉందనుకుని మీలాగే. కరెక్ట్ సార్. హ్మ్. స్టార్టప్‌లో 99% ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ ఊబర్ దగ్గర నుంచి జొమాటో దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్టార్టప్‌లే. స్విగ్గీ దగ్గర నుంచి. ఓకే. కొన్ని సక్సెస్ అవుతాయి. హ్మ్. సో, ఆ సక్సెస్‌ని విజయ్‌కి ఎలా ఇచ్చింది తమిళనాడు? సో, ఆ ఈక్వేషన్‌లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మీకు అలాంటి అవకాశం ఉంటదని అనుకుంటున్నారా? నేను ఊరికే ఏదో విజయ్ ఎలక్షన్ చూసి దాన్ని మనకు అన్వయించుకుని, దాన్ని మాకు అన్వయించుకుని అహా! లేదులెండి. అలా చేసే పనిలో అసలు లేము. నేను ఒక్క నిమిషం కూడా దాని గురించి ఆలోచించలా. ఓకే. ఇక్కడ మన పరిస్థితులు వేరు. మన పరిస్థితుల్లో మేము చేయదలుచుకున్నది చేసుకుంటూ పోతున్నాం. ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారో లేదో అనేది మన పరిస్థితులకు ఆధారంగా ఉంటుంది తప్ప, ఓకే. ఎక్కడో ఉన్నదాన్ని వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోవాల్సిన మేమైతే వాతలు పెట్టుకోదలుచుకోం. ఇప్పుడు వాళ్ళని చూసి మీరు ఏదో రాజకీయాల్లోకి వచ్చారని గాని, పార్టీ స్టార్ట్ చేస్తున్నారని కాదు. మీరు ఎప్పటినుంచో చేస్తున్నారు. హ్మ్. కాతే ఈరోజు సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి, ఊరికే ఆ సిట్యుయేషన్‌లో మీరున్నారు కాబట్టి, దానికేమైనా జవాబు చెప్తారేమోనని మేము లింక్ ఏసి క్వెషన్ అడిగాం. అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరుంటే, విజయ్ సిట్యుయేషన్‌లో మీరేం చేసి ఉండేవాళ్ళు అని. ఏముంది విజయ్ చేసిందే చేస్తా. సిమిలర్ థింగ్ మేము కూడా చేస్తున్నాం కదా! సో, ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేది మన దగ్గర ఇంకా తెలీదు. అవును. ఇప్పుడు జగన్‌కి, చంద్రబాబుకి తేడా ఇద్దట్లో ఎవరు మెరుగు? ఎవరు ఇది? మీరు ఎవరిని ఇది చేస్తున్నారు? నేను ఇద్దరికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టబోతూ అదే రాజకీయ పార్టీ. వాళ్ళిద్దరి మధ్యన కంపేర్ చేసి ఒకళ్ళు మంచోళ్ళు, ఒకళ్ళు చెడ్డోళ్ళు అని నేను ఎందుకు చెప్తా? వాళ్ళకిద్దరికి వ్యతిరేకంగా పోతున్నా అంటే కదా! వ్యతిరేకంగా జగన్ కాదని చంద్రబాబుని ఆదరించారు కదా ప్రజలు. అవును. ఇప్పుడు చంద్రబాబుని కాదని మిమ్మల్ని ఆదరిస్తారని ఏ రకంగా మీరు? అదే చెప్పేది. అగైన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూశారు. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టే ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారిని కూడా 4 సార్లు చూశారు. 3 సార్లు, ఇది 4 ఇది సారి. నాలుగోసారి. నాలుగోసారి కూడా చూశారు. మా ఉద్దేశంలో వీళ్ళిద్దరిలో ఎవరో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన గానీ, వాళ్ళ దగ్గర ఆ రకమైన ప్రణాళిక గానీ, ఆచరించదగ్గ ప్రణాళిక ఏమీ లేదు. ఏదో ఆయన నవరత్నాలు అంటాడు, ఈయన P4 అంటాడు, లేకపోతే క్వాంటమ్ అంటాడు. ఎవరి ప్రచార అస్త్రాలు వాళ్ళకున్నాయి. బట్ రాష్ట్రం మాత్రం కొంచెం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, స్తబ్దంగా ఉంది. ముందుకు తీసుకెళ్ళడానికి మా దగ్గర బెటర్ ఎజెండా ఉంది అని మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు దేశంలోనే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువగా వస్తున్నాయి. మా విధానాలను చూసే వస్తున్నాయని చెప్తున్నారు. మనం విశాఖపట్నంలో వస్తున్నటువంటి గూగుల్ డేటా కానివ్వండి, రిలయన్స్ వాళ్ళ డేటా కానివ్వండి, ఆర్సెల్ఆర్ మిట్టల్ కానివ్వండి, రైట్. వీటన్నిటిని మనం అభివృద్ధిగా చూడలేమంటారా? చూస్తామండి. దాన్ని ఒక పార్శ్వంగా చూస్తాం. అందులో ఉండే లోటుపాట్లను బేరీజు వేసుకుంటూనే
దాన్ని పాజిటివ్గానే అనలైజ్ చేయాలి. మనం ప్రతిదాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం నాకేంటి అసలు? అందులో నాకు వచ్చేదేముంది? సో, పాజిటివ్గా జరుగుతున్నాయి. కానీ అవి ముందుకు తీసుకెళ్తాయా? మనని ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచేస్తాయా? అసలు మనం ముందుకు పోవాలంటే ఆంధ్రప్రదేశ్‌కి కావాల్సిందేంటి? అనే దాని మీద మాకు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి.